మేడం వచ్చింది. చాలా పాత వాళ్ళకి తెలుసు మేడం ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. సో మన భారతదేశంలో 90% వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు మనకు తెలుసు. బట్ నేను వెయిట్ అండర్ వెయిట్ లో ఉండి ఇబ్బంది పడ్డాను. సో నేను బిఫోర్ అంటే మ్యారేజ్ బిఫోర్ లాస్ట్ 10 years ముందు నుంచి ఆల్మోస్ట్ 15 years నుంచి నా కాన్స్టెంట్ వెయిట్ ఎంత అంటే 50 kgs. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ ఆల్సో సేమ్ వెయిట్ ఉండేది. సో నా BMI ప్రకారంగా నేను 10 kgs అండర్ వెయిట్. సో నాకు తెలుసు అంటే ఓవర్ వెయిట్ పెరగడం ఎట్లా, నార్మల్గా ఫుడ్ ఎట్లా తినాలనేది కొంతవరకు నాకు అవగాహన ఉంది. బట్ మళ్ళీ వెయిట్ పెరిగితే ఎన్ని ఇబ్బందులు పడాలని భయానికి చాలాసార్లు ఆ ప్రయత్నం చేయలేదు ఇండస్ట్రీకి రాకన్నా ముందు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఓవర్ వెయిట్ తోని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీకి వచ్చినాక కూడా సో స్టార్టింగ్ లో నేను ఇండస్ట్రీ లాగిన్ అయినప్పుడు మన ప్రోడక్ట్ పౌడర్ ఫామ్ లో ఉండే, చాక్లెట్ రాలేదు అప్పటికి. సో అప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు వెయిట్ పెరగాలని, మళ్ళీ భయపడ్డాను. సో చాక్లెట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో ఐస్లిమ్, సో నేను ఐస్లిమ్ చాక్లెట్ వెయిట్ గెయిన్ అవ్వడం కోసం తీసుకున్నా. సో నా BMI ప్రకారంగా నా హైట్ కి నేను సో అండర్ వెయిట్ లో ఉన్నాను కాబట్టి సో చాక్లెట్ 4 months కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నానండి నేను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్నిసార్లు తినేదాన్ని, నా కన్వీనియంట్ ని బట్టి లంచ్ తర్వాత కొన్నిసార్లు తినేదాన్ని, తిన్న తర్వాత. సో అట్లా తినడం వల్ల విత్ ఇన్ 4 months సో 50 kgs నుంచి కాన్స్టెంట్ గా 10-15 years నుంచి ఉన్న నా వెయిట్ సో నౌ ఐఎమ్ 60 kgs. సో 10 kgs వెయిట్ గెయిన్ అయ్యాను మన ఐస్క్రీమ్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు నా బాడీ BMI పర్ఫెక్ట్. సో నేను ప్రోడక్ట్ స్టాప్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కంటిన్యూగా నేను వాడట్లేదు, అయినా కూడా నా BMIలో ఎలాంటి మార్పులు రాలేదు. సో నా పర్ఫెక్ట్ BMI మెయింటైన్ అవుతుంది. అంటే ఐస్క్రీమ్ అనేది సో వెయిట్ తగ్గడానికో వెయిట్ పెరగడానికో కాదు, సో 2 రకాలుగా సపోర్ట్ అవుతుంది. మన బాడీ BMIని మెయింటైన్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఐస్క్రీమ్. సో ప్రతి ఒక్కరు తీసుకొని మీ వెయిట్ మేనేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ.